భూమి మరియు ప్రకృతి ఒకదానితో ఒకటి పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి. భూమిపై ఉన్న జీవులన్నీ ప్రకృతిపై ఆధారపడి ఉంటాయి. ప్రకృతిని సంరక్షించడం ద్వారానే మనం మన భూమిని రక్షించగలం. భూమి మనకు జీవనాధారం. ఈ అనుబంధాన్ని అర్థం చేసుకోవడం జీవుల మధ్య మనుగడకు, పర్యావరణ సమతుల్యతకు మరియు ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు చాలా అవసరం. భూమిని మరియు దాని సహజ వనరులను జాగ్రత్తగా చూసుకోవడం ద్వారానే మనం ఆరోగ్యవంతమైన భవిష్యత్తును నిర్మించుకోగలం. మన గృహం భూగ్రహం అనే కార్యక్రమానికి స్వాగతం. మానవులు గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేయడం ద్వారానే ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నారు. శిలాజ ఇంధనాల దహనం, అటవీ నిర్మూలన, వ్యవసాయం వంటి కార్యక్రమాల ద్వారానే కార్బన్ డైఆక్సైడ్ను, మీథేన్ వంటి వాయువులను వాతావరణంలో పెరిగి భూమి వేడెక్కడానికి, గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతున్నాయి. దీనివల్ల తీర ప్రాంతాలు మునిగిపోవడం, ఎడారీకరణ, విపరీతమైన తుఫాన్ల వంటి తీవ్రమైన పర్యావరణ పరిమాణాలు సంభవిస్తున్నాయి. వాతావరణ మార్పు మరియు దాని ప్రభావాలను నిజంగా అర్థం చేసుకోవడానికి మొదట మన వాతావరణం ఏమిటి మరియు అది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మన ప్రపంచ వాతావరణ వ్యవస్థ 5 ముఖ్యమైన భాగాలతో కూడి ఉంటుంది. అవి గాలి, నీరు, మంచు, భూమి మరియు జీవులు. ఈ 5 భాగాలు సూర్యుని నుండి శక్తిని గ్రహించి ప్రతిబింబించడం ద్వారానే ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. వీటిలో ఒక భాగంలో మార్పు సంభవిస్తే మొత్తం వ్యవస్థనే ప్రభావితం చేస్తాయి మరియు మొత్తం వాతావరణాన్ని సమతుల్యత నుండి తప్పిస్తాయి. భూమి ప్రస్తుతం వాతావరణ మార్పును ఎదుర్కొంటుంది. గత కొన్ని శతాబ్దాలుగా సగటు ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది. ప్రపంచ వాతావరణ సంస్థ తాజా నివేదికల ప్రకారం సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని, మంచులు కరుగుతున్నాయని, తుఫాన్లు మరియు వేడి తరంగాల వంటి తీవ్రమైన వాతావరణ సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా తరచూ సంభవిస్తున్నాయని సూచిస్తున్నారు. పారిశ్రామిక విప్లవం సమయంలో మానవులు మానవ శ్రమ నుండి యంత్ర ఆధారిత తయారీకి మారడానికి మద్దతుగా బొగ్గు, చమురు మరియు వాయువు వంటి శిలాజ ఇంధనాలను పెద్ద మొత్తంలో వెలికితీసి కాల్చడం ప్రారంభించారు. సాంకేతిక అభివృద్ధి చెందడం మరియు మానవ జనాభివృద్ధి చెందడంతో శిలాజ ఇంధనాలకు డిమాండ్ బాగా పెరిగింది. సమస్య ఏమిటంటే శిలాజ ఇంధనాలను మన ఆధునిక జీవన శైలికి మద్దతుగా ఇవ్వడానికి శక్తిని అందిస్తున్నప్పటికీ అవి కార్బన్ డైఆక్సైడ్తో సహా కొన్ని వాయువులను పెద్ద మొత్తంలో వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయి. ప్రకృతి మన జీవితానికి చాలా అవసరం. మనం తినే ఆహారం, పీల్చే గాలి, ఉపయోగించే నీరు, అంతేకాకుండా మనం ధరించే బట్టలు కూడా ప్రకృతి నుండే వస్తాయి. వాతావరణ మార్పులను పూర్తిగా ఆపడానికి మనం ఇప్పటికే చాలా దూరం వెళ్ళామని నిపుణులు భావిస్తున్నారు. కానీ తీవ్రమైన మరియు తక్షణ చర్యలు తీసుకుంటేనే మనం దానిని కొంచెం నెమ్మది చేయవచ్చు. దీనికి ప్రపంచ నాయకులు ముందుకు రావాల్సి ఉంటుంది. కానీ మనం వ్యక్తిగతంగా తీసుకున్న చిన్న చర్యలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. భూమి పట్ల దేవుని సంకల్పం నిజంగా అద్భుతమైనది. భూమి అంతా సంతోషభరితమై ఆరోగ్యవంతమైన ప్రజలతో నిండి ఉండాలని తండ్రి దేవుడు కోరుకున్నారు. దేవుడు ఏదైనా తోట వేసి అందులో చూపుకు రమ్యమైనది, ఆహారానికి మంచి అయినది ప్రతి వృక్షఫలంను మొలిపించను అని బైబిల్ చెప్తుంది. మానవులు పిల్లల్ని కనాలని, ఏదైనా తోటను భూవ్యాప్తంగా విస్తరించజేయాలని, జంతువులను సంరక్షించాలని దేవుడు సంకల్పించారు. అయితే అది ఇంకా నెరవేరలేదని స్పష్టమవుతుంది. ప్రజలు ఇప్పుడు రోగులై మరణిస్తున్నారు. పోరాటాలు చేస్తూ పరస్పరం చంపుకుంటున్నారు. ఏదో తప్పు జరిగింది. అయితే ఒకటి మాత్రం నిజం,
నేడు మనం చూస్తున్న విధంగా భూమి ఉండాలని దేవుడు సంకల్పించలేదు. ప్రారంభంలో ఈ ప్రకృతిని మనకు అనుకూలంగా దేవుడు ఎంతో అందంగా తయారు చేశారు. ఎందుకు మనిషి మీదకు ప్రకృతి ఎదురు తిరుగుతుందో, ఎందుకు ప్రకృతి వలన మనకు ముప్పు కలుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. వీటన్నిటికీ కారణం ఒకటే, అదే పాపం. ప్రకృతిలో ఏదైనా విపత్తు సంభవిస్తే దాని వెనుక కారణాలు ప్రకృతిలో వెతికితే దొరకవు. ఈరోజు ప్రకృతి నుండి వచ్చే ప్రతి ముప్పుకు కారణం మనిషి చేస్తున్న తప్పుడు కార్యక్రమాల సంగతి బైబిల్లో ఉన్న దేవుని మాటలు బట్టి మనకి అర్థమవుతుంది. ఈరోజు వర్షం కురుస్తుంది అంటే అది దేవుని దయనే. వర్షం లేకుండా పాడి పంటలు పండవు. పంటలే లేకపోతే ఆహారమే లేదు. ఆహారమే లేకపోతే అసలు ఈ భూమి మీద మానవ మనుగడే ఉండదు. ప్రారంభంలో దేవుడు వర్షానికి ఒక క్రమాన్ని పెట్టి రాబోతున్న కోట్లాది మంది ప్రజలకు ఆహారాన్ని పండించే గుణాన్ని భూమికి ఇచ్చారు. విత్తనాలు విత్తితే వాటిని మొలిపించి చివరికి దేవుడు మనకు ఆహారాన్ని దయచేస్తున్నారు. అనగా మొదట్లో కురిసిన వర్షం మనిషికి చాలా ఉపయోగకరంగా ఉండేది. సృష్టి ప్రారంభంలో కురిసిన వర్షాలు వేరు, ఇప్పుడు కురుస్తున్న వర్షాలు వేరు. యెహెజ్కేలు గ్రంథంలో చూసినట్లయితే యావే ప్రభు పలుకులివి, నేను మహా రౌద్రంతో పెనుగాలిని, జడివానను, వడగాండ్లను కొనివచ్చి గోడను క్రోలద్రోయుదును అని రాసి ఉన్నది. ఈ రోజుల్లో చాలా ఎక్కువ దారుణాలనే మనం చూస్తున్నాం. మధ్య మధ్యలో హత్యలు జరగడం, రేపులు చేయడం, సోషల్ మీడియాలో ఇలాంటి సంఘటనలు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. నిరంతరం మనం ప్రతికూల వార్తలు చూడడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మనకి దెబ్బతింటుంది. బాధాకరమైన వార్తలను మనం వినడం ద్వారా మన శరీరం అలాగే మన మనసులో ఆందోళనలు మరియు ఒత్తిడిని పెంచుతాయి. బైబిల్లో ఆరోగ్యంగా జీవించడానికి ఉపయోగపడే మంచి సలహాలు కూడా ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 29వ వచనం ఒక్కసారి చూసినట్లయితే, ఎవడునూ తన దేహంను ద్వేషింపడు కదా, దానికి బదులుగా క్రీస్తు శ్రీసభ విషయంలో వర్తించినట్లే వాడు దాన్ని పోషించును, దాని విషయమై శ్రద్ధ వహించును అని బైబిల్లో రాసి ఉన్నది. అంటే మన శారీరక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని బైబిల్ సూచిస్తుంది. ప్రజల జీవనశైలి వల్లే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఒక పరిశోధన తెలియజేస్తుంది. కాబట్టి మన జీవనశైలి విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే మరింత ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతాం. సోషల్ మీడియా రీల్స్లో చూపించే వ్యర్థమైన వాటిని చూస్తూ మనసులను పాడు చేసుకోకూడదు. అలాగే ట్రెండ్ పేరుతో తాగడం, పబ్బుల్లో తిరగడం చేస్తే మన శరీరాలు కూడా పాడవుతాయి. ఎంత చిన్న వయసులో తాగడం మొదలు పెడితే దానికి అంతగా బానిసలయ్యే అవకాశాలు ఉంటాయి. ఒత్తిడి వల్ల, ఒంటరితనం వల్ల, ఏమి చేయాలో తోచకపోవడం వల్ల తాగడం మొదలు పెడితే దాని నుండి బయటపడడం మన తరం కాదు. మద్యం తాగితే మీ మీద మీరు అదుపు కోల్పోతారు. తాగిన మత్తులో ఉన్నప్పుడు మీరేం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో మీకు తెలియదు. దానివల్ల తర్వాత మీరు బాధపడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో ఏదైనా జరిగితే సోషల్ మీడియా ద్వారా క్షణాల్లో ప్రపంచానికి తెలిసిపోతుంది. మీ పేరు కూడా మచ్చ రావచ్చు. చిన్నగా మొదలుపెట్టిన మద్యం సేవించడం ఒక వ్యసనంలా మారి త్రాగుబోతులుగా మనల్ని చేస్తుంది. అలా బానిసలైన వారిని ఇంటిలోని, ఆఫీసులోని, పవిత్ర ప్రదేశాల్లో కూడా తాగేలా చేస్తుంది. ఎప్పుడైతే మద్యానికి మనం బానిసగా మారుతామో మన మెదడు పనిచేసే విధానాన్ని మార్చివేస్తుంది. హఠాత్ ప్రవర్తనలు, కోరికలు మరియు గొడవలు ఇతరులకు నష్టాన్ని కలిగించేలా చేస్తుంది. మద్యం అతిగా సేవించడాన్ని బైబిల్ కూడా ఖండిస్తుంది. సామెతలు 22వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, మహా సంపాదన కంటేను మంచి పేరు మిన్న, వెండి బంగారంలో ఆర్జించకంటే ప్రజల గౌరవంను బడేటే మేలు అని రాసి ఉంది. నిజమే కదా, మనం మంచి పేరు సంపాదించుకోవడం ఎంతో ప్రాముఖ్యం. ఈరోజు ప్రకృతి నుండి వచ్చే ప్రతి ముప్పు కారణం మనిషి చేస్తున్న తప్పుడు కార్యక్రమాలన్న సంగతి బైబిల్లో ఉన్న దేవుడి మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. మన సృష్టికర్త ఎప్పటికీ నిలిచి ఉండేలా భూమిని తయారు చేశారు. మనుషుల ప్రమేయం వల్ల ఆ ప్రక్రియ దెబ్బతింటే వాటిని బాగు చేసి చక్కగా పనిచేసే కోరిక, శక్తి మన సృష్టికర్తకి లేవంటారా? ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞానుసారం నడుచుకుంటామో దేవుడు మనల్ని తప్పగా కరుణిస్తారు, మన ప్రకృతిని రక్షిస్తారు. ఎందుకంటే దేవుడు మనల్ని మొదట ప్రేమించారు. ఇవి ఈ వారం మన గృహం భూగ్రహం విశేషాలు. చూస్తూనే ఉండండి రేడియో వెంట సాక్షి తెలుగు. మీ క్రాంతి స్వరూప్.